హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఖచ్చితంగా మీ అందరూ సూపర్గానే ఉండి ఉంటారు. ఈ వీడియోలో మనం ఇటుకల తయారీలో ఉపయోగించేటువంటి వివిధ రకాల మిషన్స్ని చూద్దాం. అలాగే ఆ మిషన్స్ని ఉపయోగించి ఏ విధంగా ఇటుకలు తయారు చేస్తారో కూడా చూసేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఏమాత్రం స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా చూడండి. ముందుగా ఈ చిన్న సైజ్ మిషన్ని ఉపయోగించి ఏ విధంగా ఇటుక తయారు చేస్తారో చూసేద్దాం. ఇదేంటి ఎంత పెద్దగా ఉంది, ఇది కూడా చిన్న మిషన్ అనుకుంటున్నారా? దీనికంటే పెద్ద పెద్ద మిషన్స్ని ఈ వీడియోలో చూడబోతున్నారు మీరు. ఇటుకలు తయారు చేయడానికి ఉపయోగించే మట్టిని ఈ మిషన్ యొక్క ట్యాంక్లో వేసి ఒక్కసారిగా హ్యాండిల్ని గట్టిగా ప్రెస్ చేయడంతో వెంటనే ఇటుకలు తయారైపోతున్నాయి. ఈ వీడియోలో మీరు చూడబోయే ఇతర మిషన్స్తో పోలిస్తే ఈ మిషన్ యొక్క కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఈ మిషన్ సహాయంతో ఒక్క రోజులోనే 100 ఇటుకలు తయారు చేస్తున్నారు. ఈ మిషన్ ఉపయోగించి ఇటుకలు తయారు చేయడానికి చాలా కష్టపడాలి. సో ఇప్పుడు పని తగ్గించి ఒక్క రోజులోనే వేల సంఖ్యలో ఇటుకలు తయారు చేసే మిషన్ ని చూసేద్దాం. అది మరేదో కాదు, ఆ మిషన్ ఇదే. ఈ మిషన్ ని ఉపయోగించి పాకిస్తాన్ లో ఏ విధంగా మట్టి సహాయంతో ఇటుకలు తయారు చేస్తున్నారో చూడండి. ఈ మిషన్లో మట్టి వేయగానే ఆ మట్టిని బాగా మిక్స్ చేసి ఒక స్మూత్ ఇటుకను తయారు చేయడం కోసం ఈ మిషన్ లోపల ఉన్నటువంటి గ్రైండర్ని బాగా తిప్పాలి. దానికోసం ట్రాక్టర్ యొక్క వెదర్ భాగాన్ని ఉపయోగిస్తున్నారు. సరే, ముందుగా ఇటుక తయారు చేయడానికి కావాల్సిన మట్టిని ఈ మిషన్లో వేయాలి. దానికోసం ట్రాక్టర్ లేదా క్రెయిన్ సహాయంతో మట్టిని ఇక్కడికి తీసుకువస్తారు. ఇప్పుడు ఈ మిషన్ స్టార్ట్ చేసి కొద్ది కొద్దిగా మట్టిని మిషన్లో వేస్తూ ఉంటారు. మిషన్లో వేసిన మట్టి బాగా మిక్స్ అయ్యి స్తంభంలాగా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా బయటకు వచ్చినటువంటి మట్టి స్తంభాన్ని ఈ విధంగా ఇటుక షేప్లోకి కట్ చేస్తారు. ఇలా కట్ చేసినటువంటి ఇటుకల పైన ఫ్యాక్టరీ పేరు వచ్చే విధంగా మిషన్ తో ప్రెస్ చేయడం జరుగుతుంది. ఫైనల్ గా ఇలా మట్టితో తయారు చేసినటువంటి ఇటుకలను అవి గట్టిపడాలి కదా, అందుకోసం ఎండలో ఆరబెడతారు. ఇప్పుడు కాస్త ప్రొఫెషనల్ పద్ధతికి వెళ్ళినట్లయితే ఈ మిషన్ బాగా ఉపయోగపడుతుంది. జస్ట్ ఈ మిషన్ యొక్క ఛాంబర్లో ఇటుకను తయారు చేయడానికి ఉపయోగించే మట్టిని వేసి ఆ మట్టి మొత్తం మిషన్ యొక్క మౌల్డ్స్ లోకి వెళ్లే విధంగా చేతులతో సర్దడమే. ఇప్పుడు మిషన్ యొక్క పైన భాగాన్ని హ్యాండిల్ సాయంతో గట్టిగా కిందకి ప్రెస్ చేయడంతో వెంటనే ఇటుక తయారైపోతుంది, బయటికి వచ్చేస్తుంది. ఈ మిషన్ ఉపయోగించి ఇటుకలు తయారు చేయడం కాస్త సులువే, కాకపోతే ఎక్కువ ఇటుకలు ఒకేసారి తయారు చేయలేం. అందుకోసం ఈ మిషన్ కంటే ముందు చెప్పిన మిషన్స్ కంటే అద్భుతమైన మిషన్ ని ఇప్పుడు చూపిస్తా. ఈ అద్భుతమైన మిషన్ ఒక పెద్ద ట్రక్ తో ఫిక్స్ చేసి ఉంటుంది. ముందు చెప్పిన వాటికంటే దీంట్లో పెద్ద గొప్పతనం ఏముందనుకుంటున్నారా? ఆ గొప్పతనం ఏంటో ఇప్పుడే చూద్దురు గాని. ఇటుకలు తయారు చేయడం కోసం ముందుగా ఒక పెద్ద క్రెయిన్ సాయంతో మట్టిని తవ్వి ఈ మిషన్ యొక్క మట్టిని మిక్స్ చేసే ఛాంబర్లో వేయగానే
ఈ మిషన్ దానికంతటా అదే ఇటుకలు తయారు చేసేస్తుంది, ఇటుకల్ని కట్ చేస్తుంది. అలా కట్ చేసినటువంటి ఇటుకలను కంపెనీకి సంబంధించిన లోగోను కూడా ఇటుకల పైన ముద్రించేసి దానికంతటా అదే ఎండలో ఆరబెట్టేస్తుంది. ఈ మిషన్ చూస్తుంటే మనకి ఏమర్థమవుతుంది? 40-50 మంది కలిసి చేసే పనిని ఒక్కసారిగా చేసేస్తుంది. మిషన్ స్టార్ట్ చేసి ట్రక్ నడిపేవాడుంటే సరిపోద్ది, అంతకుమించి పెద్ద ఎక్కువగా ఎవరు అవసరం ఉండదు. ఇప్పటి వరకు మట్టితో తయారు చేసేటువంటి ఇటుకల తయారీ చూశారు. ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి ఎరుపు రంగులో ఉండేటువంటి ఇటుకల తయారీ చూడండి. ఇది ఫ్రెండ్స్, వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్స్.